షాపింగ్కి వచ్చామండి, ఇంకా వెళ్తున్నాం అన్నమాట. ఇంతకీ మేము ఒక 2 అవర్స్ ఏమో అండి టైం స్పెండ్ చేస్తాం మాల్లో అయితేని. కానీ అంటే మేము మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ప్రయాణం ఉంది, మళ్ళీ ఫుడ్ ప్రిపరేషన్ ఉంది, సూట్ అవుతుంది అని చెప్పేసి తను మళ్ళీ అది చూస్తుంది. నేనేమో ఇంకో లాంగ్ చైన్ ఒకటి చూసాను, నేను వేసుకుందామని, కానీ సెట్ అవ్వాలి. అదే అంటే ఒక పక్కన ఫోన్ తోటి నాకు కుదరదు కదా. ఇదిగోండి, ఇంకా అప్పటికప్పుడు ఇంట్లో అన్ని పనులు అయిపోయాక ఒక 4 అవర్స్ టైం దొరికింది. కరెక్ట్గా వాసుని అడిగమాట ఎక్కడికైనా బయటకు వెళ్దామా అంటే, ఇంకా అందరం వెళ్ళలేదన్నమాట. అందరూ ఇంట్లోనే ఉండిపోయారు. నేను, వాసు, మా ఆడపడుచు, హారిక, లక్ష్మి, అంతే మేము నలుగురు వెళ్ళామట అండి. ఇంకా అంటే వాళ్ళందరూ చూసినట్టున్నారు. ఇంకా మేమే ఇంకా బెంగళూరు వచ్చి అసలు ఎక్కడికి వెళ్ళలేదు కదా అని, సరే 4 అవర్స్ టైం ఉంది కదా అంటే పక్కన పీనెక్స్ ఉంది మాలో, అక్కడికి వెళ్దామంటే సరదాగా వెళ్ళాము. షాపింగ్ చేసే ఐడియా లేదు కానీ అంటే ఏమైనా అంటే మన బడ్జెట్లో వస్తే తీసుకుందామని. తగ్గేదే షాపింగ్కి వచ్చామండి, ఇంకా వెళ్తున్నాం అన్నమాట. చాలా హైలు వెళ్తున్నాయి మన వాళ్ళకి. మా పెద్దమ్మ మొన్న వచ్చా కదా, చెప్పాల్సిన పెద్ద ఫ్రెంచ్ కారా మనకి అంత ఉన్నా కానీ పార్కింగ్ లేదు. పాపం ఏళ్ళు ఇబ్బంది పడుతున్నారు వచ్చినప్పుడల్లా పార్కింగ్. ఎందుకండి ఇంకా కార్ పార్కింగ్ అయితే వాసు చేస్తున్నాడు. ఈ లోపల మేమైతే వెళ్తున్నాము. అంటే మొత్తం అంటే కొంచెం ఎక్కువ అన్నీ ఉన్నాయంట షాప్లో అని, సరే అని చెప్పేసి చూద్దామని చెప్పేసి వెళ్ళాము. చూద్దాం, స్టార్టింగే ఉన్నాయి కదా. ఇదిగోండి, ఇంకా స్టార్ట్ అయ్యి లోపలికి వచ్చాము. రాగానే ఈ చిన్న వెహికల్ మినీ బస్ అయితే బాగా కనబడింది. సరే అని చెప్పేసి ఆ పక్కన ఇంకో స్టోర్ చూస్తే ఏవో ఉన్నాయి. సరే అని చెప్పేసి బాగుంది కదా అని నేను కూడా క్లిప్, మా వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు, నేను వాటికి వీడియో తీసుకుంటే వెనకాల ఉండిపోయాను. బాగుందండి బస్ అయితే. షాపింగ్కి వచ్చాము, చూద్దాం చాక్లెట్స్ ఏమైనా ఉంటే తీసుకుంటాం. తీసుకునేది అయితే ఏం పెద్ద కనపడలేదు, చూపిస్తాను. అలా స్టార్ట్ అయ్యాము. స్టార్టింగే చాక్లెట్స్ బేకరీ అది కనపడింది. ఆయన ఇంకా అప్పుడే స్టార్టింగ్ ఏం తీసుకుంటాంలే, ముందు అసలు చూసి వచ్చేద్దామని చెప్పేసి ఒక రౌండ్ అయితే వేసేస్తున్నామండి. ఇంకా వాళ్ళైతే మా వాళ్ళు ముందు వెళ్తున్నారు, నేనేమో వీడియో తీస్తున్నాను. హారిక, డ్రెస్సెస్ మనం ఎక్స్పెక్ట్ చేసే డిజైన్స్ ఇక్కడ ఉన్నాయి. వా, ఇది బాగుంది, ఇది కూడా బాగుంది, ఇది బాగుంది డ్రెస్. ఇంకా డ్రెస్సులు చూసేసరికి మటుకి నాకైతే డిజైనర్ డ్రెస్సులు చాలా ఉన్నాయి అన్నమాట. బాగున్నాయి న్యూ లుక్ తోటి. అంటే మనకి ఎప్పుడు ఈ టాప్స్ అంటే ఉంటాయి, కానీ నాకు ఎందుకో అక్కడ బాగా నచ్చినాయి అన్నమాట. కానీ కాస్ట్ నేను అసలు చెక్ చేయలేదు, మోడల్స్ చూస్తూ ఉన్నాము. అంటే కొన్ని మేము కొనగలిగి అయితేనే మేము వెళ్ళి షాపింగ్కి వెళ్ళామన్నమాట. అంటే రేటు మన బడ్జెట్లో ఉంది, మనం పర్వాలేదు పర్చేస్ చేయొచ్చు అని అనుకుని షాపుల్లోకి అయితే వెళ్ళామన్నమాట. ముందే చూస్ చేసుకున్నాము. పెద్ద బ్రాండ్ అయితే మేము వెళ్ళలేదు, జస్ట్ మామూలుగా చూసి వచ్చేయడమే తప్ప. కానీ చూసారా మేనల్లుడు వాళ్ళత్త ఎలా వెళ్ళిపోతున్నారు, ఇద్దరుని చెయ్య పట్టుకుని. చూడండి, ఇంకా సంబంధం లేదు, ఇంకా మమ్మల్ని అందరిని వదిలేసారు. మేమేమో వెనకాల ఇదిగోండి డెకారో సామాన్లు కానివ్వండి, డెకారేకి సంబంధించినవి ఉన్నాయన్నమాట. హౌస్కి అదిని, డెకరేషన్ పర్పస్కి అదిని, అవన్నీ చూసుకుంటూ ఇదిగో మెడలోకి మంచిగా మెటల్స్ ఉన్నాయి. ఇలా అన్నీ చూస్తూ వస్తున్నాం అన్నమాట. కానీ బాగున్నాయండి, చూడడానికి చాలా బాగున్నాయి. ఎందుకో కొనే ఐడియా ఉంటే వెళ్ళి రేటు కూడా కనుక్కుందామేమో. ఇంకా జస్ట్ మేము ఏమనుకున్నామంటే చూసి వచ్చేద్దాము అని అనుకున్నాము. అయినా చిన్న షాపింగ్ చేస్తామనుకోండి. ఇదిగోండి అన్నీ ఒకటని కాదు, ఈ మాల్లో ఇంకా అన్నీ ఉన్నాయి, అన్నీ ఉంటాయి కదా A to Z ప్రతి మాల్లోని. అయితే ఇంకా మేము కాదు, ఇంత మంచిగా వచ్చి ఇంత మంచి మాల్లోకి చక్కగా డ్రెస్సెస్ వస్తాయి, ఎంత బాగుంటుంది. ఈ శారీస్ మన కోసం కాదు, మీకోసం కట్టినట్టు ఉంది.
అన్నయ్య గారు అది వచ్చుంటే అండి జేబు ఖాళీ చేయందు, మేమే కదా మరి కొంచెం అలా చూసి వచ్చామన్నమాట, అలా టచ్ చేసి అంతే, ఏం తీసుకోలేదు. కానీ డ్రెస్సులు అయితే బాగున్నాయి అమ్మాయిలు కదని. జెంట్స్కి కూడా చాలా ఉన్నాయండి. మా వాళ్ళు కూడా రాలేదు, బద్దగించారు, వస్తామని ముందు చెప్పి తర్వాత మళ్ళీ రానన్నారు. సరే అని చెప్పేసి మేమే వెళ్తామని చెప్పేసి మేము వచ్చేసాం అన్నమాట. ఇదిగోండి ఇక్కడ వెహికల్ అంటే చిన్న మినీ బస్ లాగా బాగుంది, పిల్లలకి సరదాగా వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్తున్నట్టు మాల్లో. కార్ చూసారా, పిల్లలు ఎక్కడానికి అనుకోండి, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎక్కుతున్నారు. డ్రెస్సెస్ అయితే సూపర్ ఉంది, డ్రెస్ బాగుంది. ఇంకా అటు ఇటు చూస్తుంటే అన్ని బట్టల షాపులే, అమ్మాయిలు డ్రెస్సెస్ అన్నీ కూడా చక్కగా మోడల్స్ అయితే భలే ఉన్నాయండి. నాకైతే భలే నచ్చినాయి మాట. నచ్చడం వరకేనే, అదే చెప్పాను కదా మీకు, మీ అన్నయ్య గారు సైడ్ అయ్యారని. ఉంటే కొంచెం ఖాళీ చేయిందు మాట పర్స్ అయితేనే. బెంగళూరు బాగుంది చూడండి. ఇంకా మధ్యలోనే మంచిగా కాఫీ అనుకుంటున్నాను నేను, కాఫీయే. ఇంకా కాఫీ అది ఎప్పుడు మన ఇంట్లో తాగుతాం కదా అని చెప్పేసి ఇంకా కాఫీ మీద పడలేదు దృష్టి. అటు నుంచి మళ్ళీ పక్కకి మళ్ళీ షాపింగ్, మళ్ళీ కొత్త డిజైన్స్, కొత్త మోడల్స్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఏదైనా బాగుంటే వెళ్దామని చెప్పేసి మన వాళ్ళు లోపలికి వెళ్ళారు. మా వాళ్ళైతే షాప్లోకి అయితే వెళ్ళారండి. మరి ఏం డ్రెస్సులు తీస్తారు ఏంటో, పర్వాలేదండి. ఇందులో కూడా మనకి కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి, తీసుకోవచ్చు. అయినా హారిక ఆల్మోస్ట్ చాలా వరకు డ్రెస్సెస్ ఈ బట్టలు ఎక్కువ తీసేసాము. ఈ ఇయర్ అయితే బాగా ఎక్కువ తీసుకుంది హారిక అయితే. అయినా మళ్ళీ చెయ్యేస్తుంది, కానీ నేనే వద్దన్నాను. నాకైతే చున్నీలు బాగా నచ్చినాయి అన్నమాట. అదేంటో తెలీదు, ఎక్కడున్నా మంచి డిజైన్ అంటే మోడల్స్ కొంచెం వర్క్ అయ్యి చున్నీలు వచ్చినాయి అనుకోండి, టాప్స్ మీద కదా చాలా బాగుంటుంది కదా, అఫీషియల్ లుక్ వస్తుంది కదా అని అలా ఆలోచిస్తాను. మళ్ళీ నేను హ్యాండ్ బ్యాగ్ మీద వేసాను చెయ్య. నాకు హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఇష్టమే, నేను ఎక్కువ కొనకపోయినా చూసి బాగా లైక్ చేస్తాను. అంటే ఎందుకు ఆల్రెడీ ఒకటి ఉంది కదా, అది అయ్యాక కొందాంలే అనుకునే టైప్ మాట. ఆల్మోస్ట్ నేను అలాగే కొంటూ ఉంటాను. కొంచెం ఏదైనా పోయిందంటే పక్కన పెట్టి మళ్ళీ కొత్త కొంటూ ఉంటాను. కానీ ఎక్కువ లాంగ్ టైం వాడతానులేండి ఏదైనా హ్యాండ్ బ్యాగ్ అది వాడినా కూడా. ఇదిగోండి ఇంకా టాప్స్ అవి అయితే ఉన్నాయి, పర్వాలేదు. హారిక వాళ్ళ వదిన ఇద్దరు చూస్తున్నారు. కానీ వాళ్ళు అంటే వాళ్ళకి ఏంటంటే ఇది బెటర్ అనిపించిందా, లేకపోతే ఇంకా వీళ్ళు చూస్తుంటారు కదా హైదరాబాద్లో అదిని, అవి బెస్ట్ అని అలా డిస్కషన్లో వాళ్ళు చూస్తూ వస్తున్నారు. టాప్స్ అవి ఉన్నాయి కానీ నాకు కొంచెం ఓల్డ్ టైప్ అనిపించింది. అంటే మన బడ్జెట్లో వచ్చినప్పుడు కొంచెం రీజన్ అంటే కొంచెం వెళ్ళి చూడగలుగుతున్నాం అంటే కొంచెం అలాగే ఉంటాయి కదా డిజైన్స్ కూడా. కాస్ట్ని బట్టే డిజైన్స్ మారుతాయి, రేట్లు అన్నీ. నాకైతే చెప్పాను కదా మీకు చున్నీల మీద పడ్డదని, అదిగోండి ఆ పింక్ చున్నీ మీద పడ్డదన్నమాట. చూసాను, బాగుంది. ఇంకా కొంచెం ఎదురుకొచ్చేసరికి అక్కడే మనకి ఇంకా చైన్స్ అని ఇలా మనకి ఉన్నాయి, ఇయర్ రింగ్స్ అని చాలా ఉన్నాయన్నమాట. ఇయర్ రింగ్స్ అయ్యని మోడల్స్ అయితేని అప్పుడెప్పుడు మ్యాక్స్లో తీసాను. హారికకి బాగానే పెట్టుకుంటుంది, బాగున్నాయి కదా అని. సరే అంటే తను కాలేజ్కి అది వెళ్తూ ఉంటుంది కదా, ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగినప్పుడు పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకోమన్నా. బాగున్నాయండి, రేట్ కూడా అంత మరి కాస్ట్ ఏమీ లేవు. 250 300 అలా పడింది అన్నమాట. 300 250 350 అలా పడ్డాయి. అంటే మనం తీసుకునే డిజైన్స్ని బట్టి. నేనేదో పెట్టుకుందాం అనుకుని కాదనుకోండి, అసలు హారికకి ఎలా ఉంటాయని చెక్ చేశాను. కానీ దానికి నచ్చినయే తను తీసుకుందన్నమాట, తనకు నచ్చినయే. నేను ఇంకా మామూలుగా చూస్తున్నాను అనమాట. ఇంకెలాగో వచ్చాం కదా, బాగున్నాయి తీసుకుందాం అని చెప్పేసి. అన్నీ అంటే ఒక 5 ఉన్నాయి, 5 ఇయర్ రింగ్స్ ఉన్నాయి. 300 ఎంతో పడింది. అంటే డిజైన్ బట్టి కాస్ట్ కూడా ఉన్నాయి అవి. తన అమ్మ ఆ మోడల్ తీసుకున్నదే తను అయితేనే. ఎప్పుడైనా తను పెట్టుకున్నప్పుడు మళ్ళీ మీకు చూపిస్తుంది. అదిగోండి ట్రై చేస్తుందన్నమాట. బాగున్నాయమ్మా అంది. అంటే మళ్ళీ ఇదిగోండి ఇది ఒక మోడల్, ఇది చూసాను. ఇది కాకుండా ఇంకోటి వేరే చూసాము, అవి తీసుకుంది. ఇవేనా? ఇవే తీసుకుందండి. అవి కూడా 2 సెట్లు అయితే తీసుకుందన్నమాట తనమైతేనే. ఈ లోపల మా లక్ష్మీది అయితేనేమో షూ, తన సైజు షూ దొరకట్లేదంటే ఇక్కడ ఉందంట. చాలాసార్లు ట్రై చేస్తుంది తను వెళ్ళినప్పుడు. అది నాకు అది నా అదిలో ఉండట్లేదు షూ అంటే, ఇక్కడ ఉన్నాయని తను అయితే తనను చూసుకుంటుంది. బాగానే వచ్చినందుకు మాకు పని అయిందన్నమాట. అంటే ఏదో ఒకటి తీసుకోకుండా వెళ్ళాం కదా, బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు ఇయర్ రింగ్స్ అని అవని. అయితే అసలు పూర్తిగా మేము బెంగళూరు సిటీ ఏమీ ఎక్స్ప్లోర్ చేయలేదండి. అంటే చెయ్యాలి ఎప్పుడైనా, ఇంకా సాఫీగా వచ్చినప్పుడు. ఈ ఫంక్షన్కి అందరం వచ్చాం కదా, ఆ హడావుళ్ళే మాకు సరిపోయినాయి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈసారి చూడాలి.
క్యాబ్స్ కూడా బాగా కాస్ట్ ఎక్కువగా ఉంటుందండి. ఒక 9 కిలోమీటర్స్కి 300 అలా తీసుకుంటున్నారు. ఇంకా మనం అంత లాంగ్ జర్నీ అసలు వెళ్ళాలంటే మనకి సొంత వెహికల్ ఉంటేనే బెస్ట్ అనిపించింది నాకైతేని. ఆల్రెడీ ఉన్నాయి సొంత వెహికల్, కానీ ఎక్కువ మంది వెళ్ళినప్పుడు సరిపోవు కదా. ఇదిగోండి ఎవరి షాపింగ్ వాళ్ళది. మేమేమో మళ్ళీ చైన్స్ మీద పడ్డాము. మెడలో చైన్లకి బాగుంటాయి కదమ్మా అని తను తీసుకున్న డ్రెస్కి అది సూట్ అవుతుంది అని చెప్పేసి తను మళ్ళీ అది చూస్తుంది. నేనేమో ఇంకో లాంగ్ చైన్ ఒకటి చూసాను నేను వేసుకుందామని, కానీ సెట్ అవ్వాలి. అదే అంటే ఒక పక్కన ఫోన్ తోటి నాకు కుదరదు కదా. సరే అని చెప్పేసి మా హారికేమో అలాగే వేసేస్తావా నువ్వు అంటుంది. లేదు లేదు నేను ట్రై చేస్తున్నాను అంతే అని చెప్పేసి అక్కడ చిన్న జరుగుతుంది అన్నమాట. బాగుంది కదా, పొడుగ్గా సింగిల్గా ఒక చైను డ్రెస్ మీద బాగుంటుంది. శారీస్ మీదకి ఏమీ అంత సూట్ అవ్వదులేండి. నేనేదో సరదా నాకు అంటే మనము ఆ ఏజ్ నుంచి మిస్ అయ్యి వస్తాం కదా, చక్కగా ఇవన్నీ వేసుకోవట్లేదే, డ్రెస్సులు కట్టుకోవట్లేదే, ఆ ఫీల్ అయితే ఉంటుంది నాకు కూడాని. ఇక మోడల్ ఇవన్నీ డిజైన్స్ ఇవన్నీ పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. కానీ మనకి ఇప్పుడు కుదరదు కదా, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి వాళ్ళకి పెట్టి మనం ఎంజాయ్ చేయడమే వాళ్ళని చూసి. ఇదిగోండి ఇలాగే చిన్నపిల్లలు కూడా ఉన్నాయి, అవి కూడా చూస్తున్నాను. అంటే పిల్లలు కూడా బాగున్నాయి. చిన్నపిల్లలకి ఏదైనా గిఫ్ట్ కింద ఇవ్వడానికి పుట్టినరోజుకి అది బాగుంటుంది అనిపించింది. షాపింగ్ అయిపోయింది. చిట్టు చూడాలి వీళ్ళ. ఇంతకీ మేము ఒక 2 అవర్స్ ఏమో అండి టైం స్పెండ్ చేస్తాం మాల్లో అయితేని. కానీ అంటే మేము మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ప్రయాణం ఉంది, మళ్ళీ ఫుడ్ ప్రిపరేషన్ ఉంది, ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి వాళ్ళు కూడా హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు అనమాట. మార్నింగే కార్ అది చెక్ చేయించాలి కదా టైల్ అని. నిజంగా మీరు చెప్తే నమ్మరు, అలా చెక్ చేయించినప్పుడే ప్యాచ్ అని తెలిసింది మాకు. నేను మొత్తం ఫోన్ ఎలా కలిసి అలా పెట్టేస్తున్నాను. పర్సనల్ తిడతాడు నన్ను ఎలా ఎడిటింగ్ చేయమంటావు అమ్మ, నువ్వు ఎలా తీసుకొచ్చో అంటాడు. ఇందాక ప్యాచీ అన్నాను కదండి, అదే కార్ టైర్లు అయ్యి ఒకసారి చెక్ చేద్దామని చూశారు. లాంగ్ జర్నీ కదా అని మేక్ ఉందంటండి. బాగానే చూసుకున్నాం అని చెప్పేసి అనుకున్నాం. మా హార్కి అది ఇక్కడ ఫోటో తీసుకుందాం అనుకుంది, ఎందుకో మళ్ళీ అది షై ఫీల్ అయ్యి మానేసింది. ఆర్టిఫిషియల్ మాట ప్లాంట్స్ అయితే చూపిస్తాను మీకు. నాకు అవి చూడగానే బాగున్నాయి అనిపించింది. అంటే వుడ్ తోటి పాట్స్ దాంట్లో అంటే ప్లాస్టిక్ అవి ఉన్నా కానీ ఒరిజినల్గా కూడా ప్లాంట్స్ మనం అలా గ్రోత్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. పెద్ద పెద్ద హౌస్ల్లో అది ఇంటి ముందు అది డెకరేషన్ పర్పస్కి కూడా బాగుంటాయి అనిపించింది. ఇంకా మేము అలా బయటికి ఎంట్రన్స్ బయటకు వచ్చాము. మళ్ళీ ఎందుకులేని మళ్ళీ లోపల నుంచి మళ్ళీ కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చేసామన్నమాట. మళ్ళీని అంటే మేము కన్ఫ్యూజ్ అవుతామని చెప్పేసి షాపింగ్ అయితే చేసేసాము. చెవిలీలు ఇయర్ రింగ్స్ అయ్యాయి. నాతో పాటు మీకు ఇక్కడ సజెషన్ అనిపించింది, మీకు కూడా చూపిస్తాను. సార్ చూడండి. ఇంకా వెళ్తున్న కొద్దీ రకరకాల మోడల్స్ కనపడుతున్నాయి. జ్యువెలరీ కానివ్వండి, లేదంటే బట్టలు కానివ్వండి. బట్టలు బాగా ఎక్కువ కనపడ్డాయి నేను గమనించింది. లేకపోతే మమ్మల్ని ఆ షాపులకు అలా తీసుకెళ్ళారో తీసుకుంటామని తెలియదు, కానీ ఎక్కువ స్టోర్స్ అయితే ఎక్కువ బట్టలు ఎక్కువ కనపడ్డాయి నాకైతేని. ఇంకా ఉన్నాయి కానీ అవి మనం కొనలేమేమో అనిపించింది. అంత రేట్ కూడా ఎక్స్పెన్సివ్ అనిపించింది. కొన్ని వాటికి అయితే మేము వెళ్ళలేదు. కొన్ని అయితే అది అలా పైన అదిగో నెయిల్ పాలిష్ అని ఇంకా ఏవో ఉన్నాయి చూపిస్తున్నారు. నేను వీడియో తీసుకున్న ఆడవాళ్ళలో ఉన్నాను. ఇక్కడైతే మటుకి బాగున్నాయండి. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి, 2000 3000 అలా ఉన్నాయి. ఎందుకంటే ఇది పింక్ మెటల్ అన్నమాట. అంటే రాగి టైప్లో మెటల్స్ చైన్స్ అయ్యి అంటే కొంచెం రోజ్ గోల్డ్ టైప్లో వచ్చింది మోడల్ అయితేని. అయితే గోల్డ్ అయితే కాదు, రోజ్ గోల్డ్ కూడా కాదు, కానీ మోడల్ అయితే అలా వచ్చింది. రోజ్ గోల్డ్ మోడల్లో చాలా బాగున్నాయి. కానీ ఇంత ఎక్స్పెన్సివ్ ఇంత రేటు పెట్టి కొని కానీ మనం దానికన్నా గోల్డ్ కొనుక్కోవడం బెస్ట్ కదా. అంటే మరీ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఒక 500,000 అయితే పర్వాలేదు, 3000 అలా ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే సరదాగా కొన్ని ఫొటోస్ అయితే కొన్ని ఎక్కువ ఏం తీసుకోలేదు. ఇదిగో మేమే వెళ్ళాం కాబట్టి మా బ్యాచ్ ఇలా తీసుకున్నాం. మా వాళ్ళు ఎవరు రాలేదు కదా, వాళ్ళకి వెళ్ళాక మిస్ అయ్యారని చెప్పమాట. మీరు చూద్దరు కదా మంచిగా రాలేదే మీరని చెప్పేసి. ఇంకా లాస్ట్లో ఏం చేసామంటే ఇంత మాల్ అంతా తిరిగి వచ్చిన తర్వాత మరి ఏదోటి తిని రావాలి కదా. వాసుకి అయితే పెరుగు సాస్ అంటే ఇష్టం అంట. తనకి ఆ సాస్ ఇష్టమని ఫుడ్ అవుట్లెట్కి వెళ్ళామట. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటికి అంతా అక్కడ నాన్ వెజ్ అనుకుంటా. మా ఆడపడుచు గారికి ఏమో వారం, మాకందరికీ వారం కాదు కాబట్టి వింగ్స్ అంటే వింగ్స్ అనే జాయింట్స్లో కొంచెం వింగ్ జాయింట్స్ అనుకుంటున్నాను, అవి ఆర్డర్ చేశాడు. అవి కూడా చూపిస్తాను. ఇవన్నీ ఇంకా చూసేసాం కదా, ఒక లుక్ వేసేసాం మొత్తం అంతని. అదేంటో తెలియదు కానీ మంచి టైంపాస్ అయిపోయిందండి నిజంగానే. అన్నీ చూస్తుంటుంటే రకరకాలు ఉన్నాయి కదా, అలా సరదాగా చూసేసి చూసారా
షాపింగ్ అయితే అయిపోయింది, స్మాల్ షాపింగ్ చేసాము. కొన్ని కుదరలేదు తీసుకోవడం మాకు, కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే ఫంక్షన్స్ కానీ అన్నీ కూడా. ఇది రేపు మార్నింగ్ ట్రైన్కి వెళ్తున్నాము. అయితే ఇప్పుడు పక్కన బెంగళూరులో చిన్న షాపింగ్ అవ్వచ్చు. హారికని తీయమంటే తీయకుండా కనీసం నన్ను ఫుల్గా కూడా తీయట్లేదు. కొంచెం ఎదరికెళ్ళి తీయచ్చు కదా. ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి వెళ్తున్నప్పుడు అక్కడ మనకి ఏం కావాలనేవి బోర్డు మీద ఉంటున్నాయి, అక్కడ మనకి స్క్రీన్ మీద చూపిస్తున్నారు. సరే అని అది సెలెక్షన్ చేసుకుని అలా అక్కడికి వెళ్ళి వచ్చేస్తున్నాము. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా మీకు చెప్పాను కదా మా వాసుకి ఇష్టమని పెరుగు సాస్ అదిని, కాబట్టి ఇక్కడికి వచ్చాము. ఇందుకే ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసిన దాకా ఉండి ఎందుకే మాడబొచ్చు తినడానికి లేదు, ఎందుకంటే తనకి ట్యూస్డే మాట, మాకైతే ఏమీ లేదు. కానీ ఆ సాస్ స్పెషల్ ఏంటా అని, అంటే తను లండన్లో అది ఉన్నప్పుడు ఆ సాస్ అది బాగా అదే కొంచెం నోటికి వెళ్ళేదంట, బాగుండేదంట, మైల్డ్గా బాగుంది ఇది చూడ్డానికి. ఏంటా అని చెప్పేసి ఆవిడ వంటలు బాగా చేస్తారు, నేను కూడా పర్వాలేదు కొంచెం మన ఎక్స్పీరియన్స్తో అసలు ఈ సాస్ ఏంటో చూసేయాలి అని అనుకుని స్మెల్తో ముందు ఆలోచించాము. పచ్చడి స్మెల్ వచ్చినట్టు వచ్చింది అంతే. ఇంకా తర్వాత టేస్ట్ చేద్దామని టేస్ట్ చేసాము, తెప్పించి అసలు ఎలా ఉందో టేస్ట్ చూద్దామని. చూసేసరికి నాకెందుకో పండు మిరపకాయ పచ్చడి, లెమన్ ఇవన్నీ కలిసినట్టుగా అనిపించింది. ఇంచుమించుగా దాంట్లో కూడా ఇంగ్రీడియంట్స్ కొన్ని అవే రాశాడు అనమాట, అదే బుక్లో, మెనూ బుక్లో కూడాని. అంతే దెబ్బగా మా వాసు అన్నాడు, మిమ్మల్ని అస్సలు తీసుకురాకూడదు ఇక్కడికి, మీరు పచ్చడి చేసేసారు నా సాస్ అని చెప్పేసి. కానీ ఇంకా మాకు అలాగే అనిపించింది. ఇదండి ఎంజాయ్ చేస్తాం మేమైతే. మీకు నచ్చిందా? వాతావరణం మారిపోయింది. వచ్చేయండి. ఇంకేమన్నా బంతిపూలు ఇదండి మొత్తం మీద అక్కడ కాసేపు మేము మాట్లాడుకుని ఆ టేస్ట్లన్నీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఇంకా బయటకు వచ్చేసాం అన్నమాట. వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోతో కలుద్దాం.